హలో బడీస్, ఈరోజు మేము కేరా మూవీకి వెళ్దామని బయలుదేరాము. మేము స్టార్ట్ అయ్యే లోపల చాలా లేట్ అయిపోయింది. బయటే లంచ్ చేసేద్దామని ఒక వెజిటేరియన్ హోటల్కి అయితే వెళ్ళాము. వెళ్ళంగానే అలా కూర్చోంగానే ఇంకా మా ముందర ఇంకో పెద్ద తాళి పెట్టేశారు. మామూలుగా వెజ్ తాళి అంటేనే కొంచెం పెద్దదిగా ఉంటుంది కదా, సో అలా ఎక్స్పెక్ట్ చేసాం కానీ ఈ విధంగా అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. మా ముందర అలా పెట్టేసరికి మా ఆయనే తినలేడు, నేను ఎలా తింటాను అనుకున్నాను. పెరుగులో వెరైటీస్ ఉన్నాయి, కర్రీస్లో వెరైటీస్ ఉన్నాయి, స్వీట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు. మా ఆయనకంటే నేనే ఎక్కువ తినేసాను. అసలు మాకు తినడానికి కూడా గ్యాప్ ఇవ్వట్లేదు, వస్తానే ఉన్నారు, ఏదో ఒకటి సర్వ్ చేస్తానే ఉన్నారు. ఆ పేర్లు కూడా మాకేందో తెలియలేదు. రస్మలై, మూంగ్ దాల్ హల్వా, జిలేబీ, ఫ్రూట్ కస్టర్డ్, ఇంకా చాలా పెట్టారండి స్వీట్స్లో అయితే. నేను అవన్నీ తినేసాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే కళ్ళు కావాలంటున్నాయి, పొట్ట వద్దంటుంది, ఆ విధంగా అయిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్గా లంచ్ అయితే ఫుల్గా తినేసి మూవీకి వెళ్ళాము. కేరామ్ మూవీ చాలా బాగుండిందండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, భలే కామెడీగా ఉండింది అసలు. మూవీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మాల్లో అయితే ఇలా స్టాల్స్ పెట్టున్నారు, అన్ని రకాల షాపింగ్ అనమాట. ముఖ్యంగా దీపావళి అని చెప్పేసి దీపాలు కొందామని వెళ్తే ఒక్కదాని మించి ఒకటి ఎంత బాగున్నాయంటే ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నాయి ఈ దీపాలు. మరింత అట్రాక్టివ్గా, కలర్ఫుల్గా, ముఖ్యంగా ఈ అమ్మవారి పాదాలు చాలా క్యూట్గా ఉన్నాయి. కాస్ట్ ఎక్కువ అంటే అది కూడా కాదు, మంచి బడ్జెట్లోనే వచ్చేసాయి. ఈ దీపాలతో నేను దీపావళి ఎలా డెకరేట్ చేసుకొని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్.